హలో హాయ్ అండి. బీట్రూట్ బజ్జీకి ఏమేం కావాలో చెప్తాను. బీట్రూట్, శనగపిండి, బియ్యపిండి, కారం, జీలకర్ర, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు. మనం ముందుగా బీట్రూట్ అంతా పైనంతా తొక్క తీసుకోవాలండి పీలర్ పెట్టి. ఇదిగోండి బీట్రూట్ మొత్తం తొక్క తీసేసాను పీలర్ పెట్టి. ఇప్పుడు మనం దీన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి. బీట్రూట్ ఇలా రౌండ్గా పల్చగా కట్ చేసుకోవాలి. మరి మందంగా ఉంటే బజ్జీ మందంగా వచ్చుద్ది, అందుకని ఇలా పల్చగా సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలుపుకోవాలి. బజ్జీ పిండి ఒక గిన్నెలో బియ్యపిండి, శనగపిండి, తగినంత ఉప్పు, కారము, ఉప్పు, జీలకర్ర, తగినంత కారం, ఉప్పు. ఇలా కలుపుకోవాలి బాగా. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. బజ్జీ పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. మరి పల్చ కాదు, గట్టి కాదు, మీడియంగా. ఇదిగోండి పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసాను. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి. బీట్రూట్ని పిండిలో బాగా ముంచుకొని ఇదిగోండి ఆయిల్లో వేసుకోవాలి. మిగతా అన్నీ అలాగే. బజ్జీలు గోల్డ్ కలర్ వచ్చేదా కాల్చుకోవాలి. ఇలా చూసారా, గోల్డ్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి బజ్జీ ఇలాగా. అప్పుడు లోపల బీట్రూట్ కానీ బాగా ఉడికిపోయిద్ది. ఇలా చూసారా, బజ్జీ గోల్డ్ కలర్లో వచ్చింది. అప్పుడు లోపల బీట్రూట్ ఉడికిపోయిద్ది. ఇప్పుడు మనం తీసుకోవాలి. బీట్రూట్ బజ్జీలు రెడీ అయిపోయినాయి. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బీట్రూట్ తినని పిల్లలకి ఇలా బజ్జీలు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగున్నాయి బజ్జీలు.